నీతోనే అన్ని పార్ట్ 17. ఆమెను చూడగానే సౌమ్య ఫ్రీజ్ అవుతుంది. వావ్, వాట్ ఏ బ్యూటీ! అన్నయ్యకి వైఫ్ అయితే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది అనుకుంది సౌమ్య. కానీ అన్నయ్య పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఏం చేస్తాం అని బాధపడుతుంది. మిస్ అంటూ శివానిని హక్ చేసుకొని సౌమ్య దగ్గరకు వచ్చి మా అత్తయ్య అని పరిచయం చేస్తుంది సౌమ్య అని. హలో అండి, మ్యాగీ మీ గురించి చెప్తూనే ఉంటుంది. మీరంటే తనకి చాలా ఇష్టం. స్కూల్లో లంచ్ చేయకుండా మీ గురించే చెప్తూ ఉంటుంది అని చెప్తుంది శివాని. అత్తయ్య, నువ్వు లేవుగా, మా టీచరే నాకు తినిపిస్తున్నారు అని చెప్పింది మ్యాగీ. థ్యాంక్ యూ అండి అని చెప్పింది సౌమ్య శివానికి. ఇట్స్ ఓకే సౌమ్య గారు, మ్యాగీ కూడా నాకు చాలా బాగా అలవాటైంది. తనకి తినిపించడం నేనేం ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదు. నాకు బాగా నచ్చింది అంటూ మ్యాగీ బుగ్గ మీద కిస్ ఇస్తుంది. శివ్ వాళ్ళిద్దరినీ నవ్వుతూ చూస్తాడు. అన్నయ్య ఫేస్లో ఈ స్మైల్ వదిన ఉన్నప్పుడు చూశాను. మళ్ళీ మ్యాగీ టీచర్ వలన ఆ నవ్వు తిరిగి వచ్చిందనుకుంది సౌమ్య. శివ్కి వైఫ్ లేదా ఏంటి, చెల్లిని తీసుకొచ్చాడు కానీ భార్యని తీసుకురాలేదు అని ఆలోచిస్తుంది శాంతి. సోమయ్య కూడా కూతుర్ని మ్యాగీని ఆశ్చర్యంగా చూస్తారు. కూతురే చిన్నపిల్ల అనుకుంటాడు సోమయ్య. ఇప్పుడు శివానియే మ్యాగీని చిన్నపిల్లలా ట్రీట్ చేసేసరికి షాక్ అవుతారు. మిస్, నాకు మీ ఇల్లు చూపించలేదుగా అంది మ్యాగీ శివానీని. అవును కదా, ఇప్పుడే చూపిస్తా అంటూ సౌమ్య వైపు చూస్తుంది. మీకు కూడా చూపిస్తారండి అని చెప్పింది శివాని. మీరు వెళ్ళండి, నేను కొంచెం అన్నయ్యతో మాట్లాడాలి అంటుంది. మిస్, అత్తయ్య తర్వాత చూస్తుంది, మీరు రండి అంది శివానీని మ్యాగీ. శివాని మ్యాగీని తీసుకుని వెళ్తుంది. ఏదైతే అది అయింది. శివాని వాళ్ళ అమ్మా నాన్నకి నా మనసులో ఉన్న మాట చెప్పాలి అనుకుంది సౌమ్య. ముందు వాళ్లతో మాట్లాడిన తరువాత అన్నయ్యతో మాట్లాడొచ్చు అనుకొని ఆంటీ, అంకుల్ అని పిలుస్తుంది వాళ్ళని సౌమ్య. ఏంటమ్మా అంటారు వాళ్ళు. మీ హడావిడి చూస్తుంటే మీ ఇంట్లో ఫంక్షన్ ఏదో ఉన్నట్టు ఉంది. సోమయ్య ఎంతో ఆనందంగా నా కూతురు పెళ్లి చూపులు అంటాడు సౌమ్యతో. ఆ మాట వినగానే శివ్ ఫేస్ని డల్గా పెడతాడు. అది సౌమ్య గమనిస్తుంది. అన్నయ్యకి ఏదో ఒక మూల ఆమె మీద మంచి అభిప్రాయం ఉండే ఉంటుంది. ముందు శివాని పేరెంట్స్తో మాట్లాడిన తరువాత వాళ్లతో మాట్లాడదాం అనుకొని సౌమ్య శాంతికి పెళ్లి చూపులు అనగానే కోపం వస్తుంది. ఇంట్లో మనుషులు ఉన్నప్పుడు అరవడం ఎందుకులే అని కామ్గా ఉంది శాంతి. ఆంటీ, అంకుల్, మీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నా అంది సౌమ్య. నేను చెప్పేది కంప్లీట్ అయ్యే వరకు ప్లీజ్ మీరేం మాట్లాడకండి అంటుంది. వాళ్ళిద్దరితో పాటు శివ్ కూడా ఆశ్చర్యంగా చూస్తాడు సౌమ్య వైపు. నేను ఈ టైంలో ఇలా అడగడం మంచిదో కాదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు అడగకపోతే నా అన్నయ్యకి మ్యాగీకి ఒక తోడు కోల్పోవాల్సి వస్తుందేమో అని అడుగుతున్నా అని చెప్తుంది సౌమ్య. శివాని గారిని మా అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేస్తారా అంటుంది సౌమ్య. ఆ మాట వినగానే సౌమ్య అని అరుస్తాడు శివ్. అన్నయ్య, మ్యాగీ శివాని గారి దగ్గర ఉంది, స్లోగా మాట్లాడు అంటుంది సౌమ్య. మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం, ముందు అంకుల్ వాళ్ళతో మాట్లాడనివ్వండి అంది. పెళ్లి చూపులు పెట్టుకుని ఇలా అడగడం తప్పు అని తెలుసు, కానీ శివాని గారిని చూస్తే మా అన్నయ్యకి పర్ఫెక్ట్ జోడీలా అనిపిస్తుంది, అందుకే అడిగాను. మా అన్నయ్య చాలా మంచివాడు. మా మ్యాగీ అయితే శివానీని చాలా ఇష్టపడుతుంది. మీరు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోండి అని చెప్తుంది సౌమ్య. ఏ తల్లిదండ్రులు వాళ్ళ అమ్మాయిని ఆల్రెడీ పెళ్ళి అయ్యి బేబీ ఉన్న వాళ్ళకి ఇచ్చి చేయాలనుకోరని నాకు తెలుసు, కానీ శివాని గారిని మిస్ చేసుకోవడం ఇష్టం లేక అడిగాను అంటుంది సౌమ్య. ప్లీజ్ నన్ను క్షమించండి, నేనేమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే అంది సౌమ్య శివాని పేరెంట్స్తో. సోమయ్య గారికి శాంతికి ఏం చెప్పాలో కూడా తెలియక సైలెంట్గా ఉంటారు. సోమయ్య నోరు తెరుస్తుంటే శాంతి మధ్యలో అందుకొని, సౌమ్య, నువ్వు మీ అన్నయ్య గురించి అడిగావు, ఇందులో నీ తప్పేం లేదు. మేము శివాని దీని గురించి మాట్లాడుకొని ఏ విషయం అనేది చెప్తాం అంది శాంతి సౌమ్యతో. రిజెక్ట్ చేస్తారేమో అని భయపడుతుంది సౌమ్య. కానీ వాళ్ళు అలా అనకుండా ఆలోచిస్తామనేసరికి సౌమ్యకి ఆనందం ఆగలేదు. అక్కడ జరిగే డ్రామాకి శివ్కి ఏం మాట్లాడాలో అర్థం అవ్వక అలానే ఉండిపోతాడు. మిస్, మీ ఇల్లు బాగుంది అంటూ శివాని మ్యాగీ వస్తారు అక్కడికి. అత్త, మా మిస్ వాళ్ళ ఇల్లు బాగుంది, నువ్వు చూడు అంటుంది. రేపు చూద్దాం, ఈ రోజుకి వెళ్ళిపోదాం, ఇంటి దగ్గర పని ఉంది అని చెప్తుంది సౌమ్య. అక్కడే ఉంటే శివ్ ఎక్కడ పెళ్ళి ఇష్టం లేదు అని చెప్తాడేమో అని భయం వేసి వెళ్దామంది సౌమ్య మ్యాగీని.
మ్యాగీ శివానీని వదిలి వెళ్ళలేక వెళుతుంటే శివాని హక్ చేసుకుని నుదుటి మీద కిస్ ఇస్తుంది మ్యాగీకి. అంతా బాగుంటే శివాని మీ మమ్మీ అవుతుందిలే మ్యాగీ అని తల నిమిరింది సౌమ్య. శివాని మిస్ మా మమ్మీ అవుతారా, నిజంగానా అని శివానీని పట్టుకొని వదలదు మ్యాగీ. శివాని షాకింగ్గా చూస్తూ ఉంటుంది సౌమ్యని. మ్యాగీ మనం వెళ్ళాలి రా అని సౌమ్య తనని తీసుకుని వెళ్తుంది. అత్త నేను మా మమ్మీతో ఉంటా అని మారం చేస్తుంది మ్యాగీ. ఇప్పుడు కాదు తర్వాత ఉంది కానీ పద వెళ్దామని మ్యాగీని తీసుకొని కార్ దగ్గరకు వెళ్తుంది సౌమ్య. శివు అడుగులు తడబడుతూ ఉన్నాయి ముందుకు నడవాలి అంటే. సౌమ్య డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళి శివ్ని తన పక్కన కూర్చోమని చెప్తుంది. డాడీ శివాని మిస్ నా మమ్మీ అవుతుందా అని శివ్ని విసిగిస్తూ ఉంటుంది మ్యాగీ. మ్యాగీ కొంచెం సేపు సైలెంట్గా ఉండు, ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందామని సౌమ్య మ్యాగీని సైలెంట్గా ఉండమని చెప్తుంది. నిశాంత్ తన గదిలోకి వెళ్తూ నిధి రూమ్ వైపు చూస్తాడు. నిధి గుక్కపెట్టి ఏడుస్తుంటే వెంటనే లోపలికి వెళ్తాడు నిశాంత్. నిధి ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని తన పక్కకి వెళ్ళి కూర్చుంటాడు. ఏం లేదు అన్నయ్య, చిన్న ప్రాబ్లం అంటుంది. ఆ ప్రాబ్లం ఏంటో చెప్తే అన్నయ్యగా నేను సాల్వ్ చేస్తాను అంటాడు. అది ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు అందుకే ఫీల్ అవుతున్నా అంది నిధి. ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఏమైంది, ఫైనల్ కాదుగా, దానికే ఇంత బాధపడాలా అంటాడు. అది అన్నయ్య ఎప్పుడూ ఇలా అవ్వలేదు అందుకే ఈ బాధ అంది నిధి. ఇప్పుడు నిజం చెప్పు నిధి, నీ బాయ్ ఫ్రెండ్ ఏమన్నా అన్నాడా అంటాడు. కమల్ గురించి అన్నయ్యకి తెలుసా అని ఆశ్చర్యంగా చూస్తుంది నిధి. ఏంట్రా షాక్ అయ్యావా, నాకు తెలుసు నీ లవ్ గురించి, నువ్వు చెప్పకుండా ఎందుకు నిన్ను అడగలేదు ఇన్ని రోజులు. వాడేమన్నా అన్నాడా ఏంటి అని అడుగుతాడు. అన్నయ్య కమల్కి నాకు పడడం లేదు, ఎప్పుడు ఏదో ఒకటి అంటున్నాడు, గొడవ పడుతున్నాడు, నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అన్నయ్య. దానికే ఇలా ఫీల్ అవ్వాలా, వదిలై, వాడికి అంత ఉంటే నీకు ఎంత ఉండాలి అంటాడు నిశాంత్. నిన్ను ఏడిపించే ఈడియట్ కోసం నువ్వు ఏడుస్తావా, వాడి గురించి వదిలే. ఎలా వదిలేస్తా అన్నయ్య, అతన్ని ప్రేమించాను అంది నిధి. ప్రెజెంట్ జనరేషన్లో ప్రేమలు ఉండవు, ఓన్లీ యాక్టింగ్సే. ఇంకా వాడిని మర్చిపోయి నీ లైఫ్లో మూవ్ ఆన్ అవ్వు అని చెప్తాడు నిశాంత్. ఎలా మూవ్ ఆన్ అవుతా అన్నయ్య, వాడికి నా సర్వస్వం అర్పించాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది నిధి నిశాంత్ దగ్గర. ఇంకా ఆ మాటకి షాక్ అయ్యి అలానే ఉండిపోతాడు నిశాంత్. బాధలో తను ఏమందో అర్థం చేసుకుని కొంచెం గిల్టీగా నిశాంత్ని చూస్తుంది. సారీ అన్నయ్య అని బాధగా నిశాంత్ని హత్తుకుంటుంది. నిధి మాటలు డైజెస్ట్ అవ్వడానికి ఒక 10 నిమిషాలు పడుతుంది నిశాంత్కి. అన్నయ్య నన్ను క్షమించు, నేను తప్పు చేశాను అంటుంది. ఒక్క క్షణం నిధిని వదిలి ఆమె కన్నీళ్ళని తుడుస్తాడు. ప్రేమించానుగా అన్నయ్య, అందుకే ప్రేమతో నన్ను నేను అర్పించుకున్నా అని ఏడుస్తుంది. నిధి డోంట్ క్రై. అది కాదు అన్నయ్య, కమల్ చాలా మంచివాడు, అందుకే నా సర్వస్వం అర్పించా. ఇది ఇంకా ఆ విషయం వదిలే, నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా, నువ్వు ఆ కమల్ని మర్చిపోయి లైఫ్లో మూవ్ ఆన్ అవ్వు అంతే. అంతా చెప్పాక కూడా నిశాంత్ అలా మాట్లాడడం నిధికి నచ్చదు. ఏంటన్నయ్య నువ్వు, అతనికి నన్ను అర్పించా అని చెప్పాక కూడా అలా అంటున్నావు. ఏం చేయమంటావు నిధి, అతను నిన్నేమన్నా బలవంతం చేశాడా అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ. లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. అతను నిన్ను బలవంతం చేయలేదు, అతన్ని నువ్వు బలవంతం చేయలేదు, మరి ఇంకేంటి నీ బాధ. చెప్పానుగా, ఇక ఆ టాపిక్ వదిలేయమని అన్నాడు నిశాంత్. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఉండేది లవ్ కాదు, కేవలం లస్ట్ మాత్రమే. మీ ఇద్దరి మధ్య లవ్వే ఉంటే అతను ఎందుకు నిన్ను అవాయిడ్ చేస్తాడు. వాడు నిన్ను వాడుకోవాలి అనుకున్నాడు, ఆ పని కానించి వదిలేశాడు. అందులో వాడి తప్పు ఎంత ఉందో నీది అంతే ఉంది అంటాడు నిశాంత్ నిధిని. నువ్వు వాడికి అడ్వాంటేజ్ ఇవ్వకపోతే అలా చేసేవాడు కాదుగా, నువ్వు ఒప్పుకున్నావు, వాడు యూజ్ చేసుకున్నాడు అంతే. ఇద్దరిలా తీరింది, మొత్తం అయిపోయింది, ఇంకా అంతే, వదిలేయి. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఎన్ని వీక్ సిచ్యువేషన్స్ వచ్చినా కంట్రోల్లో ఉండి ఇద్దరు పెళ్లి తర్వాత ఒకటి అయ్యేవారు. మీ ఇద్దరి మధ్యలో ఉంది లవ్ కాదు కాబట్టే ఇలా జరిగింది. నువ్వు నా చెల్లివి అయినా తప్పు చేశావు కాబట్టి ఇంతకన్నా బెటర్ సొల్యూషన్ నేనేం ఇవ్వలేను. అన్నయ్య అని పెద్దగా అరుస్తుంది నిధి నిశాంత్ని. నిధి నీకన్నా ఎక్కువగానే అరవగలను, నువ్వు తప్పు చేసి మళ్ళీ నా మీద అరుస్తావే అంటాడు. తప్పు నాదే అన్నయ్య, కానీ నేను అతనికి దగ్గర అయింది ప్రేమతో, లస్ట్తో కాదు. ఏమన్నా నువ్వు, నేను అడ్వాంటేజ్ ఇచ్చాను కాబట్టి అతను తీసుకున్నాడా. అడ్వాంటేజ్ అని నువ్వు అనుకుంటున్నావు, నేను ప్రేమ అనుకున్నా. నేనేమీ చిన్నపిల్లని కాదు,
లవ్కి లస్ట్కి తేడా ఏమిటో నాకు తెలుసు. ఒక అమ్మాయి తన సర్వస్వం ఒకరికి అర్పించింది అంటే అది కోరిక వల్ల కాదు అన్నయ్య, ఎంతో ప్రేమతో అర్పించినట్టు. కోరిక తీర్చుకోవాలి అనుకుంటే ప్రేమ అనే పేరుతో ఒక అబ్బాయిని లొంగ తీసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఓరగా చూస్తే ఎంతోమంది అబ్బాయిలు అమ్మాయిల కోసం ఎగబడుతూ ఉంటారు. కమల్ని నేను ఎంత ప్రేమించాను అంటే పెళ్ళి కాకుండానే నన్ను నేను అర్పించుకునే అంత. నేనేమి కోరికతో అతనికి దగ్గర అవ్వలేదు, ప్రేమతో దగ్గర అయ్యాను. ఈరోజు కాకపోయినా రేపైనా నా మెడలో తాళి కట్టే వ్యక్తిగా నేను అతనికి దగ్గర అయ్యాను. మా కలయిక జరిగిన తర్వాత కూడా నేనేమీ ఫీల్ అవ్వలేదు తెలుసా, ఎందుకంటే అతనితో నన్ను నేను ప్రేమగా అర్పించుకున్నాను కాబట్టి. మా ఇద్దరిది నిజమైన ప్రేమ అయి ఉంటే పెళ్ళి కాకుండానే ఒకటి అవ్వకుండా ఉండేవాళ్ళం అన్నావు కదా. మనసులు కలిసినప్పుడు పెళ్ళితో సంబంధం లేదు. పెళ్ళి అయిన తర్వాత కూడా కలయిక ఆనందంగా మధురంగా ఉండాలంటే కావాల్సింది వాళ్ళ మనసులు ముడిపడడం. లస్ట్తో దగ్గర అయితే నేను అతని గురించి ఈరోజు ఫీల్ అయ్యేదాన్ని కాదు. మేబీ నువ్వు అన్నట్టు నా ప్రేమని అడ్వాంటేజ్గా తీసుకొని కమల్ నన్ను వాడుకొని ఉండొచ్చు, కానీ నేను మాత్రం ప్రేమతోనే అతనితో ఉన్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మింది అంటే తన దేహం ప్రాణం పోయే వరకు కూడా అతనితోనే ఉండాలి అనుకుంటుంది. అతన్ని నేను ఎంతగా ప్రేమిస్తే అతనికి నా సర్వస్వం ఇచ్చానో ఆలోచించు. మేము ఏమో ప్రేమగా కలిస్తే కానీ మమ్మల్ని అబ్బాయిలు ఎలా చూస్తారో తెలుసా, ఒక తిరుగుబోతుల. మేము దగ్గరైనా వాళ్ళకి తెలియదా అన్నయ్య మేము వర్జినో కాదు. ఒక అన్నయ్యకే నేను ఇంత వివరంగా చెప్పాల్సి వస్తుంది అంటే బయట వ్యక్తి నన్ను తప్పుగా అనుకోవడంలో తప్పే లేదు. నీ మాటలు బట్టి నాకు ఒకటే అర్థమైంది, మగాళ్ళు అంతా ఒకే విధంగా ఉన్నారు. ప్రేమికురాలు ప్రేమతో వస్తే కోరిక కోసం వచ్చింది అనుకుంటున్నారు. కమల్ కూడా అలానే అనుకుని ఉంటాడు. అయినా నష్టపోయింది నేనేగా. ఒక ఆడపిల్లగా నాకే సిగ్గుచేటు అవుతుంది, కానీ మగాడికేంటి గర్వంగా తిరుగుతాడు. కానీ నేను మాత్రం నా ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ కమల్ కాళ్ళ వేళ్ళ పడి నన్ను పెళ్లి చేసుకొని మాత్రం అడగను అంటూ ఏడుస్తుంది నిధి. నిధి ఫేస్లో నిశాంత్ శివానీని ఊహించుకుంటాడు. ఓ గాడ్, అంటే శివాని కూడా అంతే కదా అని షాక్ అవుతాడు నిశాంత్. అనే నాకు ఒక మాట ఇవ్వు అని చేయి చాపుతుంది నిధి. ఏంటో చెప్పు అంటాడు షాకింగ్లోనే. అమ్మ నాన్నకి నా గురించి చెప్పుకో అన్నయ్య అంది నిధి. కూతురు ఒకడితో తిరిగి పాడైపోయింది అంటే వాళ్ళు తట్టుకోలేరు అని ఏడుస్తుంది. ఆ మాటకి నిశాంత్ ఇంకా షాక్ అవుతాడు. అమ్మ నాన్నకి తెలుస్తుందేమోనని నా చెల్లి బాధపడుతుంది. అదే ఆ రోజు శివానీని వాళ్ళ అమ్మా నాన్న నాతో ఉన్నప్పుడు చూశారు. అప్పుడు శివాని పరిస్థితి నా చెల్లి కన్నా దారుణంగా ఉండి ఉంటుంది కదా అనుకున్నాడు నిశాంత్. నిధి ఏడ్చి పడిపోతుంది. శివాని గురించి ఆలోచిస్తూ నిధిని కూడా గమనించుకోడు నిశాంత్. ఇల్లు రాగానే కార్ పార్క్ చేసి భయంగా లోపలికి వెళ్తుంది సౌమ్య. అమ్మో, ఇప్పుడు అన్నయ్య ఏమంటాడో ఏంటో. మంజుకి ఈ విషయం తెలిస్తే తట్టుకుంటుందా? నన్ను ఇప్పుడే చంపేస్తుంది. మంజు వయసులో ఉన్న అమ్మాయి, మోడ్రన్ కల్చర్లో ఉంది. ఇప్పుడు కాకపోయినా రేపైనా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు తన గురించి ఆలోచించి ఆగిపోతే నా అన్నయ్యకి మంచిది కాదు అనుకుంటుంది సౌమ్య మనసులో. మ్యాగీ, శివాని ఇప్పటికే బాగా క్లోజ్ అయ్యారు. అన్నయ్యతో ఆమెని ముడివేస్తే నా మేనకోడలికి తల్లి దొరికినట్టే అనుకుంటుంది సౌమ్య. సౌమ్య లోపలికి వెళ్ళి చూస్తే శివ్ మ్యాగీకి బ్రెడ్ తినిపించి ట్యాబ్లెట్స్ వేసి పడుకోబెడతాడు. మ్యాగీ నిద్రపోయిందని కన్ఫర్మ్ చేసుకోగానే తనని బెడ్రూమ్లో పడుకోబెట్టి బయటకు వస్తాడు శివ్. అన్నయ్య ఏమంటాడోనని భయపడిపోతుంది సౌమ్య. కోపంగానే సౌమ్య దగ్గరకు వచ్చి అరుస్తూ ఉంటాడు శివ్. నీకు అసలు బుద్ధుందా? మనం దేనికి వెళ్ళాము, ఏం చేసి వచ్చావు నువ్వు? మ్యాగీ టీచర్తో నా పెళ్ళేంటి? అసలు నాతో ఒక విషయం కూడా మాట్లాడకుండా నువ్వు డైరెక్ట్గా శివానీని వాళ్ళ అమ్మ వాళ్ళతో ఎందుకు మాట్లాడావు? శివాని వాళ్ళ అమ్మ వాళ్ళతో ఎందుకు మాట్లాడావు? అసలు నేను పెళ్లి చేసుకోను అని చెబుతున్నాను కదా అన్నాడు శివ్. మధ్యలో నీ పెత్తనం ఏంటని గట్టిగా అరుస్తుంటాడు సౌమ్య మీద. ఆ అరుపులకి మ్యాగీ మేల్కొని వస్తుంది. ఏమైంది డాడీ అరుస్తున్నావు అని ఇన్నోసెంట్గా అడుగుతుంది శివ్ని. ఏం లేదు మ్యాగీ, నేను అత్త మాట్లాడుకుంటున్నాం.
అంతే అని మ్యాగీని మళ్ళీ నిద్రపుచ్చుతాడు శివ్. మ్యాగీ ఎక్కడ లేస్తుందో అని వాయిస్ తగ్గించి సౌమ్యతో మాట్లాడుతూ ఉంటాడు. చెప్పు సౌమ్య, నన్ను అడగకుండానే నీ సొంత పెత్తనం ఎందుకు తీసుకున్నావు? అన్నయ్య, నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను, విను అంది సౌమ్య. నీకు భార్య అవసరం లేకపోవచ్చు, కానీ నా మేడకోడలికి తల్లి అవసరం బాగా ఉంది. ఇంట్లో నువ్వున్నా సరే తను శివాని గారిని కోరుకుంటుంది అంటే ఏమిటి? పాపకి ఒక ఆడతోడు కావాలి అని అర్థం. నిన్ను నీ పాపని అర్థం చేసుకొని నీ లైఫ్లోకి ఒక అమ్మాయి రావాలి అంటే చాలా కష్టం. అలాంటిది మనం ఎవరం వెతుక్కోకుండానే శివాని మనకి దొరికిన అదృష్టం. శివాని మ్యాగీ ఒకరిని ఒకరు ఎంతలా ఇష్టపడుతున్నారో నువ్వు చూసావుగా. శివాని మేడం నీకు మమ్మీ అవుతుంది అనగానే మ్యాగీ ఎంత ఆనందపడిందో కూడా చూసావుగా. శివాని గారికి పెళ్లి చూపులు, ఒకసారి ఆ పెళ్లి కుదిరితే ఆమె మనకి దక్కదు. అందుకే ఏదైతే అది అయిందని ఆంటీ వాళ్ళని అడిగేశాను. ఇప్పుడు నువ్వు నీ గురించి కాదు, మ్యాగీ గురించి ఆలోచించు. నువ్వు శివానీని చేసుకుంటే మ్యాగీకి మంచి తల్లిని తెచ్చిన వాడివి అవుతావు అని చెప్పి వెళ్ళిపోతుంది సౌమ్య అక్కడి నుంచి. సౌమ్య మాటలు శివ్ మెదడుని పూర్తిగా ఆక్రమిస్తాయి. మ్యాగీ శివాని మధ్యలో రిలేషన్ గుర్తొస్తుంటే శివానీని పెళ్లి చేసుకోవడం గురించి ఆలోచిస్తూ ఉంటాడు శివ్. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. శివ్, నిశాంత్ ఇద్దరూ శివాని గురించి ఆలోచిస్తున్నారండో. ఎవరు చేసుకుంటారో శివానీని? ఫర్ మోర్ అప్డేట్స్ టు ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్. ఇటు చూస్తే సౌమయ్య, శాంతి ఒప్పుకుంటారంటారా శివ్కి ఇచ్చి పెళ్లి చేయడానికి? ఈలోపు నిశాంత్ మారిపోయి శివాని దగ్గరికి వచ్చి నన్ను పెళ్లి చేసుకో శివాని, నేను నా తప్పుని యాక్సెప్ట్ చేస్తున్నా, నేను చేసింది తప్పు అని నాకు తెలిసి వచ్చిందని శివాని దగ్గరకు వస్తే ఏమవుతుందంటారు? వీళ్ళిద్దరూ ఎలా ప్యాచప్ అవుతారు? వీళ్ళిద్దరు అవుతారా, వాళ్ళిద్దరు ప్యాచప్ అవుతారా? అసలు ముందు శాంతి సోమయ్య ఒప్పుకుంటారంటారా వాళ్ళిద్దరికి పెళ్లి చేయడానికి? మీరేమనుకుంటున్నారు? స్టోరీ ఎలా టర్న్ అవుతుంది అనుకుంటున్నారు? ఎక్స్పెక్ట్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి నెక్స్ట్ పార్ట్లో ఏమవుతుందో. నిధి అంత వివరంగా చెప్తే కానీ నిశాంత్కి అర్థం అవ్వలేదు కదా. సో ఈ పార్ట్ పెట్టాలని కాబట్టి నిధి క్యారెక్టర్ని తీసుకొచ్చాను. సో ఏదైతే నేను నిశాంత్కి తెలియచేయాలి అనుకున్నానో దాన్ని తెలియచేస్తాను. అండ్ దట్ హ్యాప్నింగ్స్ అనమాట. ఎవరికైనా సరే అలా ఆ మూడ్లో లవ్లో ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆ వేలో ఆలోచిస్తారు అని నేను అంటున్నాను. బట్ అలా అసలు స్టెప్ తీసుకోకపోవడమే బెస్ట్ ఆప్షన్ ఎంత లవ్లో ఉన్నా. ఎందుకంటే తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్నీ ఇన్ని కాదు. కాబట్టి నేను అందరికీ ఒకటే సజెస్ట్ ఇస్తున్నాను, ఇలాంటివి చేయకండి అనే చెప్తాను. ఎందుకంటే దట్స్ స్ట్రాంగ్. ఎందుకంటే అది మన లైఫ్ మీద ఫ్యూచర్లో చాలా అంటే చాలా ఇంపాక్ట్ పడవచ్చు. సో అదేవిధంగా నేను ఆ స్టోరీ మెసేజ్ని మీకు అందిస్తున్నాను. ఈ స్టోరీ ద్వారా ఏదో ఒక చిన్న మెసేజ్ అయినా ఉంటుందబ్బా నేను ఇచ్చే స్టోరీస్లో. కొన్నిట్లో ఉంటాయి, కొన్నిట్లో జస్ట్ నార్మల్గా ఎంటర్టైన్మెంట్గా రాసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎవరో నీ బేబీ వచ్చేసి జస్ట్ నార్మల్ స్టోరీ. అది ఏమీ మనం ఒకటి సజెషన్ ఇవ్వాలని ఏం లేదు, జస్ట్ ఫ్లోలో వెళ్ళిపోతుంది అంతే. సరే, ఓకే, బాయ్ బాయ్. మీ అందరికీ స్టోరీ నచ్చుతుంది అనుకుంటున్నాను. బట్ కామెంట్స్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. నా లాస్ట్ సోది వరకు ఎవరైతే వింటారో వాళ్ళు కూడా ఒకసారి హాయ్ చెప్పి వెళ్ళండి.